Okay. Open your love letter to Psalms chapter 94 కీర్తనలు 94 and verse 12. 12వ వచనము. And today we will learn about sensing the advent of chastisement. మరి ఈ యొక్క శిక్షణ గురించిన విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. And how can we sense that chastisement will be coming to our lives? మరి మన యొక్క జీవితంలోకి దేవుడు శిక్షించబోతున్నాడు అన్న విషయాన్ని ముందుగా మనం ఏ విధంగా గ్రహించవలసి వస్తూ ఉంది. And Psalm 94 verse 12. కీర్తనలు 94 12వ వచనము. Blessed is the man whom thou chastenest, O Lord, and teachest him out of thy law. ఈ విధంగా వ్రాయబడి ఉంది, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. And so here it's saying, blessed is the man whom God disciplines and God chastises. మరి ఎవరైతే యెహోవా వారిని శిక్షిస్తూ ఉన్నాడో వారు ధన్యులని ఇక్కడ వ్రాయబడి ఉంది. God always forewarns us before he brings chastisement. మరి దేవుడు ముందుగా మనం శిక్షించే ముందు ఆయన మన యొక్క మరి ముందుకు తీసుకొస్తూ ఉంటాడు, తెలుపుతూ ఉంటాడు ఆ యొక్క విషయాన్ని. And that chastisement can be anything like sicknesses, accidents. మరి ఆ యొక్క శిక్ష అన్నది మరి బలహీనత కావచ్చు లేదా ప్రమాదం కావచ్చు. It can be some kind of a loss of job or financial problems. ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఉద్యోగాన్ని కోల్పోవటం కావచ్చు. And we don't know how God can choose to chastise us. మరి ఏ విధంగా ఆయన మనం శిక్షించబోతున్నాడో అది మనం గ్రహించలేము. And chastisement is in the Bible, and it is a responsibility of a good father. మరి ఒక మంచి తండ్రిగా శిక్షించడం అన్నది సరైన పద్ధతి అయి కూడా ఉంది. And so we may be saying another message on chastisement. మరి ఇంకొక శిక్ష గురించి ఇంకొక వర్తమానం అని చెప్పవచ్చు. And today I have to be prepared, I have to be on guard, another message is coming my way. మరి ఈ యొక్క వర్తమానం ఈ విధంగా వస్తూ ఉంది. But today's message is not about chastisement, but it is about how we can be prepared to handle it. మరి ఇది శిక్షించడం గురించి కాదు, కానీ అటువంటి సమయంలో మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద ఈ యొక్క రోజు వర్తమానమై ఉంటూ ఉంది. Like when you see dark clouds, you're prepared for the heavy rain. మరి ఇది ఎప్పుడైతే మరి నువ్వు మబ్బులను చూస్తూ ఉంటావో మరి ఉధృతమైన వర్షం రాబోతుందని నువ్వు గ్రహిస్తూ ఉంటావు. And you may have to close the windows, you may have to close some doors where the water is coming in. మరి వర్షం లోపలికి రాకుండా మరి ఆ యొక్క ద్వారాలను నువ్వు మూసివేస్తూ ఉంటావు. You may have to buy some candles and be ready. మరి కొవ్వొత్తులు కొనుక్కునే మరి కరెంటు పోద్దేమని మరి సిద్ధపడి ఉంటావు. And same way God also gives us some signals and some signs before he brings chastisement to us. అదే విధంగా దేవుడు మనం శిక్షించే ముందు కొన్ని సూచనలు మనకి ఆయన చూపిస్తూ ఉంటాడు. How can the believer be prepared or maybe even avoid the chastisement that is coming? మరి మన మీదకి రాబోతున్న శిక్షను గ్రహించి ఏ విధంగా తప్పించుకోవాలి? And so we need to sense what the Holy Spirit is doing inside of us. మరి ఏదైతే పరిశుద్ధాత్ముడు మన యొక్క హృదయంలో చేస్తూ ఉన్నాడో దాన్ని మనం గ్రహించగలుగుతాము. When you sense oppressing emotions, then you know that the chastisement is round the corner. మరి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉండగా దాన్ని త్రొక్కుపడుతూ ఉన్నావో నీకు శిక్ష రాబోతూ ఉంది. Oppressing emotions are a sign that the Lord is trying to teach you something about your disobedience. మరి నీ యొక్క అవిధేయత గురించి దేవుడు మరి నీకు చూపించి నిన్ను శిక్షించబోతున్నాడు అన్న విషయాన్ని నీకు చూపించబోతూ ఉన్నాడు. First, God works inside of you to oppress your emotions, so that will be the beginning of sorrows for your life. మరి ఎప్పుడైతే నీ యొక్క హృదయాంతరంగంలో దేవుడు నిన్ను ఆయన పెడుతూ ఉన్నాడో మరి నీలో అది కనిపిస్తూ ఉంటుంది. Your emotions are an indicator of what God is doing inside of you and with you. మరి నీతోటి నీ యొక్క హృదయంతోటి దేవుడు చేసిన పనిని నీ యొక్క భావోద్రేకాల్లో నీకు కనిపిస్తూ ఉంది. The Christian life must be lived with supernatural emotions. మరి క్రైస్తవ యొక్క జీవితం ఎంతో అద్భుతమైన ఆ యొక్క భావోద్వేగాలతో జీవించడము. We kind of people, we do not check the indicators of our emotions and feelings. మరి ఆ యొక్క భావోద్రేకాలని ఆ యొక్క అనుభవాలని మనము గ్రహించకుండా
ఉంటూ ఉంటాము. If you do not check the bike indicator of the petrol, the bike can stop in the middle of the road. మరి ఏ విధంగా అయితే మరి నీ యొక్క వాహనం యొక్క పెట్రోల్ చూపిస్తున్న సూచన నువ్వు గ్రహించలేదో ఒక మధ్యదారిలో అది ఆగిపోవాల్సి వస్తుంది. And your emotions are an indicator of your walk with God. మరి నీ యొక్క భావోద్రేకాలు దేవునితో నడిచేదానికి ఒక సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. God can give you supernatural peace that passes understanding. మరి ఎప్పుడైతే దేవుడు మరి నీకు ఆ అవగాహన అనుగ్రహిస్తూ ఉంటాడో నీలో నెమ్మదిని నువ్వు గ్రహించుతూ ఉంటావు. Even though circumstances are against you, you have tremendous peace. మరి నీకు అన్ని పరిస్థితులు మరి ప్రతికూలంగా ఉన్నప్పటికీ నువ్వెంతో సానుకూలంగా నెమ్మదిగా ఉండగలుగుతావు. Because you're walking with God. ఎందుకంటే నువ్వు ఆ యొక్క సందర్భంలో నువ్వు దేవునితో కలిపి నడుస్తూ ఉన్నావు. Even though there is loss of things in your life and great troubles, you have tremendous joy. మరి నీ యొక్క జీవితంలో నువ్వు కోల్పోతున్నప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవునితో నడుస్తూ ఉన్నా కనుక నీలో ఆ యొక్క సంతోషాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు. You have tremendous rest and soberness and calmness in your soul, which are some supernatural emotions for you. మరి అది దేవుడు నీకు అద్భుతమైన రీతిలో అనుగ్రహిస్తున్న నెమ్మదిని సమాధానమై ఉంటూ ఉన్నాయి. Are you getting good sleep, or is good sleep very rare for you? మరి లేదు నువ్వు మంచి నిద్రపోగలుగుతున్నావా? అటువంటి మంచి నిద్ర అన్నది ఎంతో కష్టమవుతూ ఉందని యొక్క Some జీవితంలో. people, they sleep well once a month maybe, మరి కొంతమంది నెలకు ఒక్కసారే మంచి నిద్రపోతూ ఉంటారు. and then they'll say, today I slept for 4 hours so nicely. మరి వారు అంటూ ఉంటారు, ఇదిగో ఈ రోజు 4 గంటలు ఎంతో చక్కగా ప్రశాంతంగా నిద్రపోయాను. Every day God wants you to experience good rest and emotions. కానీ ప్రతి ఒక్క రోజు నువ్వు మరి చక్కటి నిద్రని చక్కటి సమాధానం పొందవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Are you losing that motivation and zeal for God? మరి దేవునితో ఉన్న ఆ యొక్క మరి నీ యొక్క అనుభవాలు నువ్వు కోల్పోతూ ఉన్నావా? Are you becoming dull in your emotions? మరి నీ యొక్క భావోద్రేకాల్లో బలహీనపడుతూ ఉన్నావా దేవునితో నడిచే విషయంలో? That now I don't even delight to read the Bible. I don't even delight to listen to word of God. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలోనూ వర్తమానాలు వినడంలోనూ ఆ యొక్క ఆనందాన్ని కోల్పోతూ ఉన్నావా? When I first became a Christian, I was so zealous. Now I don't know what is happening to me. మరి నేను మొట్టమొదటిగా మంచి క్రైస్తవుడిగా ఉన్న సమయాల్లో ఎంతో ఆనందించి ఉండేవాడిని. మరి ఇప్పుడు ఏమైంది ఈ విధంగా ఉంటూ ఉన్నాను? And these kind of emotions are an indicator of how you're walking with your Lord. మరి ఇవన్నీ కూడా మనకి సూచనలై ఉంటూ ఉన్నాయి, మనం దేవునితో ఏ విధంగా నడుస్తున్నాం అన్న విషయమై. Before you used to love everybody, now you criticize everybody and look at everybody with a critical angle. మరి ప్రతి ఒక్కరిని ఇంతకు ముందు ఎంతగానో ప్రేమించేవాడు, అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఏదో ఒక విషయంలో నువ్వు గుచ్చి చూస్తూ వాళ్ళని విమర్శిస్తూ ఉన్నావు. And now the emotions of hatred and bitterness is coming towards the church. మరి సంఘ ఎడల నీలో ద్వేషము మరి కఠినత్వము నీ యొక్క హృదయాంతరంలోంచి వస్తూ ఉంది. And you must know how to discern these good emotions from these evil emotions. మరి ఈ యొక్క మంచి యొక్క భావోద్రేకాలు చెడు యొక్క భావోద్రేకాలను గ్రహిస్తూ ఉన్నావా? And so I cannot sense your emotions. Your emotions are an indicator for your life. మరి నేను నీ యొక్క భావోద్రేకాలను గ్రహించలేను, కానీ నీ యొక్క భావోద్రేకాలు నీ యొక్క ఆలోచనలు నీకు సూచనలు అయి ఉంటూ ఉన్నాయి. God purposely allows these oppressing emotions to be formed in you. మరి దేవుడు నీలో పరివర్తన తీసుకురావడానికి ఇటువంటి వాటిని ఆయన నీ యొక్క జీవితంలో అనుమతిస్తూ ఉంటారు. In 1 Samuel chapter 16 verse 14, God allowed an oppressing evil spirit to torment King Saul. మరి మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో ఏమన్నా వ్రాయబడి ఉందంటే, దేవుడు ఒక మరి చెడు ఆత్మని సౌలుకు అనుగ్రహించాడు అతనికి. So it says that the evil spirit from God came upon King Saul. మరి ఒక దురాత్మ వచ్చి ఆ యొక్క సౌలు మీదకి వచ్చి ఉన్నది అని వ్రాయబడి ఉంది. And King Saul was not in peace in his emotions. మరి ఆ యొక్క సమయంలో మరి అతడు సమాధానం కోల్పోయాడు, సమాధానంగా లేడు ఇంకా. Because he was disobedient to his God and walking a fleshly life. ఎందుకంటే అతడు దేవునికి అవిధేయతగా ఉంటూ మరి శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నాడు కనుక. So God plans to oppress us in our emotions so that we will awaken our obedience towards him. మరి దేవుడు ఆ విధంగా మన యొక్క భావోద్రేకాలైన ఆ విధంగా ఆయన అణిచివేస్తూ ఉంటాడు, ఎందుకంటే మనం తెలుసుకుని సరైన మార్గంలోకి రావాలని. So oppressing emotions are not an accident in your life. It is actually planned by God not to fill you with his life. మరి అవేదో అనుకోకుండా జరుగునివి కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికలో అవి భాగమై ఉంటూ ఉన్నాయి. I have also sensed unhealthy emotions when I am not walking in the spirit. మరి ఎప్పుడైతే ఆత్మయందు మరి నేను జీవించటం లేదో అటువంటి సమయోచితమైన ఆలోచనలు నేను కోల్పోతూ ఉంటాను. As Rajiv also said, where the spirit of the Lord, there will be glory of God. మరి ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ కూడా ఉంటుందని రాజు గారు చెప్పారు. And so it is not God's fault that he is not giving and imparting his life to us. It is our default in our obedience to God. ఎప్పుడైతే మనం అవిధేయతగా ఉంటూ ఉన్నామో మరి
అప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, అంతే తప్ప దేవుడు తన యొక్క ఆత్మను మనకి ఇచ్చే విషయంలో కాదు. And so the more we harden our hearts when the emotions are oppressing us, we will not even experience the proper guilt of the conscience. మరి ఎప్పుడైతే మనం హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటామో దాన్ని మనం గ్రహించలేము, ఆ యొక్క దోషాన్ని కూడా మనం గ్రహించలేకుండా ఉంటూ ఉంటాము. And many believers think, oh, this is natural in Christianity. I can live with it. I can adjust with this. మరి చాలా సందర్భాలు మనం అనుకుంటా క్రైస్తవంలో ఇదంతా మరి చాలా మామూలుగా జరిగేది, దీనికి నేను మరి పరిస్థితులకు అనుగుణంగా మారుతాను అనుకుంటూ ఉంటాం. Maybe I have to change my food habits or some kind of tablets I need to take and I need to adjust with it. మరి ఆ యొక్క పరిస్థితులకి మరి అనుగుణంగా మారటమా, లేదా కొన్ని మందులు తీసుకుంటామా, ఏదో ఒకటి విధంగా సర్దుబాటు చేసుకుంటూ ఉంటాం. And believers harden their hearts towards these signals that are in their emotions. మరి వారి యొక్క భావోద్రేకాలను బట్టి వచ్చే ఆ యొక్క బలహీనతల యొక్క విషయంలో వారి యొక్క హృదయాన్ని వారు కఠినపరుచుకుంటూ ఉన్నారు. And one day they don't even want to repent and they don't even sense that they are sinning against God. మరి ఒక రోజు వారు పశ్చాత్తాపడు, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తున్నాను గ్రహించలేకుండా ఉంటున్నారు. King Saul never even fell on his face and repented because he was so much obsessed with his flesh. మరి రాజు అయిన సౌలు యొక్క విషయం చూస్తే అతడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడలేదు, అతడి యొక్క శరీర కార్యాలు చేయడంలో అతడు ముందుకు పోతూనే వచ్చాడు. He found it very difficult to even say sorry to God. మరి దేవుని ఎడల ప్రభువా నేను తప్పు చేశానని చెప్పే విషయంలో కూడా అతడు ఎంతో కష్టంగా అనుకుంటూ ఉన్నాడు. Even Judas, he could not even fall on his face and shed one tear towards God. అదే విధంగా యూదా కూడాను క్రీస్తు ఎడల ప్రభువా నేను తప్పు చేశానని పాదాల మీద పడలేదు. And so we must be careful that we repent when God is oppressing our emotions. ఎప్పుడైతే మన యొక్క భావోద్రేకాలను ఆయన మరి అణిచివేస్తూ ఉన్నాడో మనం వెంటనే పశ్చాత్తాపం కలిగి రావాలి ఆయన దగ్గరికి. We must live with great emotions in our life. మన యొక్క జీవితంలో మరి మంచి భావోద్రేకాలతో మనం జీవిస్తూ ఉన్న వారమే ఉండాలి. Rejoicing in the Lord at all times. మరి ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుని యందు ఆనందించేవారుగా ఉండాలి. Being of good cheer in all our tragedies and trials. మరి ప్రతి ఒక్క సందర్భంలో కష్టంలోనూ దుఃఖంలో కూడా మరి ఆనందించేవారుగా మనం ఉండాలి. And trusting in the Lord, that will give us the healthy emotions. మరి దేవుని యందు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతూ ఉంటామో అవి మనకి చక్కటి సమయానుకూలంగా మనకు ఉంటూ ఉంటాయి. That is Christianity, that we are not oppressed by anything in our soul. మన యొక్క ఆత్మ యందు ఏ విధంగా త్రొక్కుబాటు కలిగి ఉండకపోవటమే చక్కటి క్రైస్తత్వం అవుతూ As ఉంటుంది. Rajiv also said, it brings us freedom from that oppression. మరి అటువంటి కఠినత్వం నుంచి మనకి విడుదలను అనుగ్రహిస్తూ ఉంటుంది. And if I do not take heed to these oppressing emotions, then I am a candidate for chastisement that will take place in my life. ఎప్పుడైతే ఈ యొక్క విషయాలు మనం గ్రహించిపోతూ ఉంటామో అప్పుడు ఆ యొక్క సందర్భంలో దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. Another indicator of the advent of chastisement is that there will be no help from God for the works we carry out. మరి ఒక విధంగా ఏ విధంగా గ్రహించవచ్చు అంటే దేవుడు మన యొక్క పనుల్ని మరి ముందుకు తీసుకువెళ్ళడంలో దేవుని యొక్క సహాయము మనకు అందకుండా ఉంటుంది. When God is pleased with us, He will help us in every responsibility. ఎప్పుడైతే దేవుడు మన యందు ఆనందిస్తూ ఉంటాడో మన యొక్క ప్రతి ఒక్క అవసరతలో కూడా దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. He will help us to succeed and He will prosper our work. మన యొక్క వర్క్ని వృద్ధి చేస్తుంటాడు, మన ప్రతి ఒక్క పనిలో వృద్ధి చెందే విధంగా సహాయపడతాడు. In Genesis chapter 39 verse 3 it says, the hand of God was with Joseph and He made everything of Joseph to prosper. మరి ఆది కాండము 39:3 ఏముందంటే యెహోవా హస్తము యోసేపుకు తోడుగా ఉంది కనుక అతడు చేసే ప్రతి పని ఆయన ఆశీర్వదించి ఉన్నాడని వ్రాయబడి ఉంది. Without God's help, we can never prosper and succeed in anything. Even the smallest thing you do, it will not succeed. మరి చిన్న పని చేసినప్పటికీ మనము అందులో మరి వృద్ధి సాధించాలంటే దేవుని యొక్క సహాయమే కావాలి. అది లేకుండా మనము చిన్న పని కూడా ముందుకు తీసుకువెళ్ళలేము. That's why Psalm 54 verse 4 David said, God is my helper. అందుకే కీర్తనలు 54:4 మరి దావీదు అంటూ ఉన్నాడు, దేవుడే నాకు సహాయకుడు అంటూ ఉన్నాడు. You go to fix a simple tube light and the whole tube light falls down and breaks. మరి నువ్వు వెళ్ళి చిన్న ట్యూబ్ లైట్ నువ్వు మరి అది పెట్టాలనుకుంటూ ఉన్నా కానీ అది కింద పడి పగిలిపోతుంది. And then the whole house is scattered with small glass pieces everywhere. మరి ఆ యొక్క మరి గృహం అంతా ఆ యొక్క చిన్న చిన్న గాజు పెంకులతో చెల్లాచెదురుగా ఉంటుంది. And it takes 1 hour for you to clean that house. మరి అది శుభ్రం చేయడానికి నీకు 1 గంట పడుతుంది. God did not give you the wisdom to fix that tube light. ఎందుకంటే దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహించలేదు దాన్ని అమర్చే విషయంలో. God did not help you in fixing that simple tube light. మరి నువ్వు అది దాన్ని పెట్టడంలో దేవుడు నీకు సహాయం చేయలేదు కనుక ఆ విధంగా జరిగింది. And then you have to run to the electrical shop and spend money and your strength is drained out. మరి నువ్వు దాని సందర్భంగా మరి ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి మరొకటి తీసుకుని నీ యొక్క మరి శక్తిని కోల్పోతూ ఉన్నావు. What work can be done in 5 minutes, it takes 1 hour or 2 hours. మరి ఏదైతే 5 నిమిషాల్లో చేయవలసిన పని ఉందో
అది 2-3 గంటలు నీకు సమయం పడుతూ ఉంది. And the hand of God is not prospering that simple work also. మరి నీ యొక్క చిన్న పని కూడా దేవుడు ఆశీర్వదించేవాడుగా లేడు. You go to the bank and there's a big queue in the bank. మరి నువ్వు బ్యాంక్ వెళ్ళావు, బ్యాంకులో చూస్తే ఎంతో పొడవాటి మరిగా ఆ యొక్క నించుని మనుషులు ఎదురు చూస్తూ ఉన్నారు. And when you go in the front, the computers are not working. మరి నువ్వు ఆ సమయంలో ఆఖరి నీ సమయం వచ్చింది, నీ సమయం రాగానే అక్కడ ఉన్న కంప్యూటర్ పనిచేయడం మానేసాయి. And they say, sir, come in the afternoon after lunch. మరి అతను అంటూ ఉన్నాడు, బ్యాంక్ అతను, నువ్వు మరి భోజనం చేసి రావయ్య అంటూ ఉన్నాడు. And when you go in the afternoon, the sun is so hot, your head gets heavy. మరి ఆ విధంగా భోజనం చేసి వెళ్తూ ఉంటే ఆ యొక్క ఎండలో వెళ్తూ ఉండగా నీకు తలపోటు వచ్చింది. And you have problems with the rickshaw driver. మరి ఆ యొక్క రిక్షా వాడితో వెళ్తూ ఉండగా నీకు కష్టాలు ఎదుర్కొంటూ వచ్చావు. And even the smallest thing is causing frustrations in your life. మరి చిన్న చిన్న విషయాలు కూడా నీలో ఎంత ఆవేశం తీసుకొచ్చేవిగా ఉంటూ ఉన్నాయి. And these are the indicators that there is disobedience in your life and God is not helping you, even the smallest things. ఇవన్నీ చిన్న చిన్న సూచనలు ఉంటూ ఉన్నాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని యొక్క హస్తం నీకు తోడుగా లేదు. And even the smallest thing is becoming a big mountain of a difficulty for you. మరి నీకు చిన్న యొక్క విషయం కూడా పెద్ద కొండలాగా ఎంతో కష్టమైపోతూ ఉంది. But the days when you were walking with God, you were the first in line in the bank. మరి ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నావో, నువ్వు వెళ్ళగానే నువ్వు మొదటి వ్యక్తిగా ఉంటావో ఆ యొక్క లైన్ లో. The ATM would give you the notes that you desired. మరి నీకు ఏ కావాలని నువ్వు ఆశపడుతున్నావో ATM నుంచి అటువంటి నోట్లే నీకు వస్తాయి. God was helping you in the least of things. మరి చిన్న చిన్న విషయాలందుకు కూడా దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. And even I have sensed when I am not walking with God, all these things happen in my life. మరి ఎప్పుడైతే దేవునితో నేను సరైన నడత కలిగి ఉండలేదో ఇవన్నీ కూడా నా జీవితంలో జరగడం నేను గ్రహించి ఉన్నాను. I am just giving you two simple incidences. There are many things that can happen to frustrate you. మరి ఇవి 2 ఉదాహరణలు మీకు చెప్పి ఉన్నాను, కానీ చాలా విషయాలు మిమ్మల్ని ఎంతో ఆవేశానికి గురి చేసేవిగా ఉంటూ ఉన్నాయి. And we must live with the help of God in our life. కనుక మనం దేవుని యొక్క సహాయంతో మనం జీవించే వారంగా ఉండాలి. God is completely justified in not helping us because God cannot prosper intentional unrighteousness. మరి ఎప్పుడైతే మనం మరి అవినీతిగా ఉంటూ ఉంటామో దేవుడు కావాలనే మనల్ని ఇటువంటి విషయాల్లో దేవుడు ఆశీర్వదించకుండా ఆ విధంగా మనల్ని ఉంచుతూ ఉన్నారు. If you are purposely bent on not coming close to God, don't expect God to come close to you. మరి ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి నీవు మోకాళ్ళలోంచి ఆయన దగ్గర రావట్లేదో, నువ్వు దేవుడు నీ దగ్గర రావాలని కోరుకుంటూ కూడా తప్పు. Draw near to God and he will draw near to you. నువ్వు ముందుగా దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వచ్చేవాడుగా ఉంటారు. And so God is completely justified not to help us in our disobedience. ఎప్పుడైతే మనం అవిధేయతగా ఉంటూ ఉన్నామో ఆ యొక్క సమయంలో దేవుడు సహాయం చేయకుండా ఉండడం అది న్యాయమై ఉంటూ ఉంది. Otherwise we would be proud and be settled and established in our disobedience. మరి ఆ విధంగా లేకపోతే కనుక మనం గర్వాన్ని తెచ్చుకుని ఆ గర్వంలో మనం స్థాపింపబడడానికి చూస్తూ ఉంటాము. And I would say that yes, God is with me and I'm not disobedient. I'm not obedient to God. మరి నేను అవిధేయతగా ఉన్నప్పుడు దేవుడు నాతోటే ఉన్నాడని గర్వపడుతూ ఉంటాము. And so God must not help a disobedient believer. కనుక దేవుడు ఎప్పుడైతే అవిధేయత విశ్వాసి ఉంటాడో అటువంటి అవిధేయ విశ్వాసికి దేవుడు సహాయం చేయలేడు. He does not help us because he wants to prevent greater chastisements in our life. ఎందుకంటే నీ దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదంటే నీ జీవితంలో మరింత శిక్షను కొని తెచ్చుకోకూడదని ముందుగానే దేవుడు నీ యొక్క విషయంలో దేవుడు ఈ విధంగా కట్టుకుంటూ ఉన్నాడు. He wants us to draw close to him and cleave to him. మరి మనం దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో కలిసి జీవించాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. He does not want you to just adjust in this life with your wisdom and your self effort. మరి నీ యొక్క సొంత శక్తి చేత నీ యొక్క జ్ఞానం చేత ఈ యొక్క పరిస్థితులకు అనుగుణంగా జీవించాలని ఆయన ఆశపడటం లేదు. He wants to be your helper. ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. He wants to give you great joy. ఆయన నీ యొక్క జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. And so a lack of divine help is an indicator that chastisement is coming to us. ఎప్పుడైతే నీకు దైవికమైన సహాయం లేదో నీ దగ్గరికి శిక్ష వస్తుందని ఒక సూచన అయి ఉంటూ ఉంది. Lack of divine help is a penalty for not walking with God. ఎప్పుడైతే దేవునితో కలిసి నడవడం లేదో ఆ యొక్క దైవికమైన సహాయం నీకు రాకపోవడం అనేది నీకు జీవితంలో వేస్తున్న పెనాల్టీగా ఉంటూ ఉంది. And we must quickly turn our heart to hold on to God. కనుక వెంటనే మనము దేవుని వైపు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. And lastly, we can sense the advent of chastisement when minor injuries take place in our life. మన యొక్క జీవితంలో చిన్న చిన్న గాయాలు జరుగుతూ ఉండగా ఈ యొక్క శిక్షను కూడా మనం గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. Before God brings real chastisement in our life, he will awaken us by minor afflictions. మరి ఆయన గొప్ప శిక్షను మన మీదకి తీసుకురాబోయే ముందు ఆయన చిన్న చిన్న విషయాల్లో మనకు సూచనలు ఇస్తూ ఉంటారు. Maybe a small accident will take place on the road. మరి రోడ్డు మీద వెళ్తూ ఉండగా చిన్న ప్రమాదం జరగవచ్చు, which you can just handle with go by going to the mechanic or to the doctor.
doctor. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని సరి చేసుకోవచ్చు, లేదా మెకానిక్ దగ్గరికి వెళ్తే దాన్ని సరి చేసుకోవచ్చు. Maybe a small sickness will come, just a fever for 2 or 3 days. మరి చిన్న అనారోగ్యం 2-3 రోజులు ఉంటది. And then you just change your diets and take rest and it is gone. మరి నువ్వు ఆహార పద్ధతులు మార్చుకుంటే కనుక అది తగ్గిపోద్ది. Maybe some small warnings in the job and maybe some small situations in relationships. మరి ఆ యొక్క మరి ఇతరులతో ఉన్న సంబంధ బాంధవ్యాల్లో చిన్న చిన్న విషయాలు కానీ, లేదా ఉద్యోగంలో చిన్న చిన్నవి కానీ రావటం సూచనలుగా ఉంటూ ఉన్నాయి. Maybe you just lose your wallet with just 500 rupees in it. మరి 500 రూపాయలు కలిగిన నీ యొక్క పర్సన్ నువ్వు కోల్పోవడం జరుగుతుంది. Or maybe you just lose your debit card one day. మరి నీ యొక్క ఆ యొక్క డెబిట్ కార్డు ఒక రోజు నువ్వు కోల్పోవడం జరుగుతుంది. And these small incidents in your life are an indicator that there is going to be major chastisement in the future. మరి ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా నీకు ముందు రాబోయే గొప్ప శిక్షకి ఒక చిన్న ఉదాహరణ అయి ఉంటూ ఉన్నాయి. And many times we deceive ourselves and we say, yes, it is a weather problem. మరి మనం అనుకుంటూ ఉంటాం ఇది వాతావరణ పరిస్థితుల వల్ల ఈ విధంగా వచ్చిందని మనం అనుకుంటూ ఉంటాం. Oh, I was not careful. మరి నేను జాగ్రత్తగా లేకపోవడం వల్ల వచ్చింది. I have to be wise next time. నేను తర్వాత మరి చాలా తెలివిగా ప్రవర్తించాలి. And you deceive yourself by trying to adjust to that situation and not acknowledging that God has done that in your life. మరి నీవే మోసం చేసుకుంటే ఆ యొక్క పరిస్థితులకి మరి మార్పు చెందాలని చూస్తున్నావే తప్ప అది దేవుడు నీ యొక్క జీవితంలో అనుమతిస్తున్న చిన్న చిన్న శిక్షణను గ్రహించలేకపోతూ ఉన్నావు. God can give you wisdom at that moment. మరి దేవుడు ఆ యొక్క సమయంలో నీకు జ్ఞానం అనుగ్రహించే వాడై ఉంటూ ఉన్నాడు. God can put that idea just at the right time. మరి దేవుడు సరైన సమయంలో నీకు మంచి ఆయన సహాయం చేసేవాడు ఉంటూ ఉన్నాడు. But God is withholding his wisdom from us. అయితే ఆయన యొక్క జ్ఞానాన్ని నీ నుంచి దూరంగా ఉంచుతూ ఉన్నాడు. Proverbs chapter 3 says, in all your ways acknowledge him. మరి నీ యొక్క ప్రతి ఒక్క మార్గంలో ఆయన గుర్తించేవాడు ఉండాలని మరి సామెతలు 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. And so these minor afflictions can lead to major afflictions. ఈ యొక్క చిన్న చిన్న శ్రమలే మరి కఠినమైన శ్రమలోకి మరి నడిపించబోతూ ఉన్నాయి. And there may be a gap between the minor affliction and the major affliction. ఈ యొక్క కష్టానికి చిన్న చిన్న కష్టాలకి మధ్య కొంత మరి సమయం పట్టవచ్చు. Because our God is very long suffering. ఎందుకంటే ఆయన నీ యందు ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. He does not want to bring a great chastisement in our life. ఎందుకంటే ఆయన వెంటనే నీ మీదకి గొప్ప ఉపద్రవం తీసుకురావాలని ఆయన ఆలోచన కలిగలేడు. And he tries to awaken our heart towards him through thousands of minor injuries and damages in our life. ఎందుకంటే ఆయన చిన్న చిన్న గాయాలు పరిచి నిన్ను లేపి ఆయన సరి చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. But believers try to adjust to these things and they do not fellowship with first love. అయితే చిన్న చిన్న వాటికి ఈ యొక్క విశ్వాసులు మరి వాళ్ళు పరిస్థితులు అనుకూలపరుచుకుంటూ దేవునితో సమాధానం కలిగి ఉండటం లేదు, ఆయనతో నడవటం లేదు. And then he cannot continue with these minor and he has to give it something major. కనుక ఆయన ఈ చిన్న చిన్న వాటిని ఎక్కువ కాలం తీసుకువెళ్ళగానే ఎంతో కఠినమైన ఒక రోజు ఆయన ఉపద్రవం తీసుకురాబోతూ ఉన్నాడు. Our concern must be to have a living relationship with our God. కనుక మనం దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండవలసి వారమే ఉంటూ ఉన్నాము. And that living relation must be planned by us. మరి అది మనం ఏర్పాటు చేసుకోవాల్సిన చక్కటి సంబంధం దేవునితోటి. That I am going to see God in everything in my life. మరి ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుని యొక్క మరి దేవుని నేను కలిగి ఉండాలి. I am going to cast myself in the hands of God every day and lift up my countenance to see how he is working in my life. మరి ప్రతి ఒక్క సందర్భంలో నేను దేవుని యొక్క హస్తంలో ఉండాలి. ఆయన నాకు ఏ విధంగా సహాయం చేస్తున్నాడో ఆయన్ని నేను చూడాలని ఆయన వైపు మనం ఎదురు చూడాలి. Even the smallest things in your life you will see God helping you. మరి చిన్న చిన్న విషయాల్లో కూడా అటువంటి సందర్భంలో దేవునికి సహాయం చేయడం నువ్వు గమనించగలుగుతావు. Thousands may fall by your side but you will be standing firm. మరి నీ ప్రక్కనే 1000 మంది పడిపోవచ్చు కానీ నువ్వు నిలబడి ఉండటం నువ్వు గమనించగలుగుతావు. And so don't try to neglect these minor incidents in your life. It can cause major shame. కనుక ఇటువంటి చిన్న చిన్న ఉపద్రవాలని నువ్వు మరి ఎప్పుడు మరి త్రోసివేయకు, ఎందుకంటే ఎంత అవమానం రాబోతూ ఉంటుంది. But learn from it that God is speaking to you some things through it. మరి ఈ యొక్క చిన్న చిన్న వాటి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు నేర్చుకోవాలి. Minor afflictions and hardships are sent from God. మరి చిన్న చిన్న ఉపద్రవాలు ఆ యొక్క కష్టాలు దేవుడి నుంచే వచ్చినవే. Don't just say, oh, this is a hard day today and this is a hectic day, one of those days. మరి ఎన్నో రోజులాగా ఇది కూడా ఒక కఠినమైన రోజు, ఒక బాధాకరమైన రోజు అనుకోవచ్చు. No, it is sent by God to awaken us. కానీ అది కాదు, దేవుడు ఆ యొక్క రోజు నీకు ఏర్పాటు చేశారు ఎందుకంటే నువ్వు మేల్కొంటావని. And so we must pay a price to be spiritual
with our God. మరి కనుక మనము దేవునితో ఆత్మీయంగా ఉండాలంటే మనం వెల చెల్లించిన వారమై ఉంటూ ఉన్నాము. God brings all kinds of these indicators in our life because there is only conformity and no spirituality. మరి దేవుడు మనతో ఆత్మీయంగా లేమని మనల్ని చూపించే నిమిత్తం ఇటువంటి వాటినన్నిటిని మన యొక్క జీవితంలో ఆయన తీసుకొస్తూ ఉన్నారు. We can be like pseudo Christians or just pretending that we are Christians. మరి వేషధారులు లాంటి మనం జీవితం జీవిస్తూ క్రైస్తవులమని మరి నటిస్తూ ఉన్నాము. Pretending to love God. మరి ఇది ఆయన ప్రేమిస్తామని నటిస్తూ ఉన్నాము. Conformity must be turned into spirituality. మరి ఏదైతే నువ్వు చూపిస్తున్నావో అది ఆత్మీయతలోకి మార్పు చెందవలసిందిగా ఉంటూ ఉంది. We conform to what all the spiritual believers are doing, but our heart also must be towards God. మరి ఏదైతే మనం ఇతరులకు చూపిస్తున్నామో ఆ యొక్క హృదయము దేవుని ఎడల ఆయన వైపు తిరగవలసిందిగా ఉంటూ ఉంది. And so we must go forward by paying a price to fellowship with our God. కనుక దేవునితో సమాధానపడి ఆయనతో నడిచే విషయంలో మనం వెల చెల్లించిన వారమై ఉంటూ ఉన్నాము. And so God gives thousands of chances to us as indicators to avoid that chastisement. మరి దేవుడు మన యొక్క జీవితంలో ఆ యొక్క ఉపద్రవం తొలగించే నిమిత్తం ఆయన ఏం చేస్తారంటే ఎన్నో మరి సమయాల్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. Let us sense the coming of the chastisements in our life. కనుక రాబోయే ఉపద్రవాన్ని మనం ముందుగా గుర్తించే వారంగా ఉండాలి. Let us understand the indicators of our emotions. మన యొక్క భావోద్రేకాల యొక్క విషయమే ఆ యొక్క మరి వాటిని మనం గ్రహించే వారంగా ఉండాలి. Do I have divine emotions or just natural emotions? మనము దైవికమైన మరి భావోద్రేకాలు కలిగి ఉంటూ ఉన్నామా లేదా స్వాభావికమైన భావోద్రేకాలు కలిగి ఉంటూ ఉన్నామా గ్రహించాలి. Am I having the supernatural things from heaven? లేదా పరలోకం నుంచి ఎంతో అద్భుతమైన వాటిని కలిగి ఉంటూ ఉన్నామా? Am I having my divine helper with me? నేను ఆ యొక్క దైవికమైన సహాయకుడు నాతో ఉన్నాడా లేడా? That he gives me good days in everything I do. మరి ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఆయన నాకు మంచి రోజులు ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. And am I having these small incidents trouble me every week? మరి ప్రతి ఒక్క వారం కూడా ఈ చిన్న చిన్నవి నన్ను ఎంతో కష్టానికి గురి చేస్తూ ఉన్నాయా? Or am I able to have good days even in the smallest works and whatever I do? మరి ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండగా అవి నాకు మంచి రోజులుగా ఉంటూ ఉన్నాయా లేదా? The believer must sense what God is doing in their lives. మరి దేవుడు తన యొక్క జీవితంలో ఏ కార్యాలు చేస్తున్నాడో ఒక విశ్వాసి గ్రహించేవాడుగా ఉండాలి. In the Corinthian church it says many people are weak, many sleep. మరి కొరింథీయులకు రాసిన పత్రిక అంటుంది చాలా మంది నిద్రపోయారు, చాలా మంది బలహీనంగా ఉన్నారని వ్రాయబడి ఉంది. And many are sick. మరి చాలా మంది అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. Because they did not take heed to the indicators that God was giving them. ఎందుకంటే దేవుడు వారికి ఇస్తున్న వాటిని ఆ యొక్క విషయాలను వారు గ్రహించలేకపోతున్నారు కనుక. And God is justified so that in chastising us, all of us, even me included, if we do not walk uprightly with our God. ఎప్పుడైతే మరి దేవునితో మనం నీతియుక్తంగా మరి జీవించడంలో దేవుడు మనల్ని శిక్షించే విషయంలో ఆయన న్యాయమైన పని చేస్తూ ఉన్నాడు. So let us walk uprightly by taking heed to these indicators and avoid the chastisement that is round the corner. మరి దేవుడు ఇట్లా చూపిస్తూ ఉండగా మనం వాళ్ళని గ్రహించి దేవునితో నీతియుక్తంగా నడవాలి. Amen. Amen. Heavenly Father, we thank you, Lord, that you're the one who forewarns us before time so that we can come close to you in repentance. ప్రభు ఇదిగోనైనా మరి ఇదిగోనైనా మీరు ముందుగా ప్రభు మరి రాబోయే విషయాల్ని మాకు చూపిస్తూ మమ్మల్ని జాగ్రత్త పడమని మేల్కొలుపుతూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. If you have not been walking uprightly with your God, just say a small prayer to him today. ఇదిగో మీరు కనుక దేవునితో నీతియుక్తమైన మార్గాన్ని నడవట్లేనట్లయితే ఈ యొక్క సమయం మందు చిన్న ప్రార్థన దేవునితో చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. Lord, I have been ignoring you in my life. ప్రభు నా యొక్క జీవితంలో మిమ్మల్ని ఎంతో అశ్రద్ధ చేస్తూ ఉన్నాను తండ్రి. I've been procrastinating and delaying coming close to you. ప్రభు నీ దగ్గర రావడంలో ఆలస్యం చేస్తూ ఉన్నాను తండ్రి. I've just been planning but not practicing. ప్రభు నేను ఎంతో ఆలోచన కలిగి ఉంటున్నాను తప్ప అనుభవపూర్వకంగా ముందుకు రావడం లేదు దేవా. Lord, I'm sorry, forgive me. నాయనా నన్ను క్షమించండి దేవా. Lord, help me to come close to you. ప్రభు నీ యొక్క దగ్గరకు రావడానికి నాకు సహాయపడమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. Make your peace with your God. ప్రభు ఇదిగో నాయనా సమాధానం దయచేయండి దేవా. He is ever loving and he forgives us in 1 second. మీరు ఆ విధంగా చేస్తే ఆయన ఒక్క సెకండ్ అయినా క్షమించే దేవుడుగాను ప్రేమించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. He doesn't take hours and days to forgive us. He forgives us in less than a second also. మరి ఆయన ఒక క్షణం కన్నా తక్కువ సమయంలో క్షమించేవాడు ఉన్నాడు తప్ప ఎక్కువ కాలం ఆయన ఉండడు. Father, we thank you that you are with us and you do everything to bring us close to you. ప్రభు ఇదిగోనైనా మీరు మాతో ఉంటున్నట్టుగా అనుదినం మమ్మల్ని మీ దగ్గర నడిపిస్తూ ఉన్నందుకు కూడా మీకు వందనాలు. Thank you that there is a blessing in your 4 warnings also about our chastisements. ప్రభు ఇదిగోనైనా మాకు రాబోయే శిక్ష విషయంలో మీరు యొక్క హెచ్చరికల విషయమై కూడా ప్రభు ముందుకు హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు. Thank you for the warnings and the indicators in our lives. ప్రభు మా యొక్క జీవితంలో ఆ యొక్క
మీరు అనుగ్రహిస్తున్న సూచనలను బట్టి ఆ యొక్క విషయాలను బట్టి మీకు వందనాలు. Help your people in this church not to grieve you, Lord. ప్రభా సంఘంలో ఏ ఒక్కరు మిమ్మల్ని బాధించు మరి మిమ్మల్ని ప్రభా విసిగించకుండా వారికి సహాయం దయచేయండి. In Jesus' name. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.